మీ బ్యాచ్‌లో పూరి గారు ఒకళ్ళని ఇంకా ఉన్నారా ఎవరన్నా? నాకన్నా సీనియర్స్ బ్యాచ్ అది. అప్పటికే వీళ్ళు హైదరాబాద్ వచ్చేసి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకొని యాక్టర్స్ అవుదాం అనుకొని మళ్ళీ తన డైరెక్షన్లోకి వచ్చి ఇంత ప్రాసెస్ జరిగింది వాళ్ళు. చాలా టైం తను కూడా పూరి చాలా టైం పెట్టేసింది. అది యాక్టింగ్ కోసం ట్రై చేశారు. వచ్చేటారు యాక్టింగ్ కోసం వచ్చేస్తాను. ఎందుకంటే శివాలో హిందీ శివాలో కనిపిస్తాడు మనోడు. అవును. సో నేను చాలా జూనియర్ ఒక చెప్పాలంటే. బట్ ఆ ఫ్రెండ్షిప్లో ఏంటంటే ఇంకా మేము సర్కిల్ అయిపోయింది, కలవడం, సర్కిల్ మొత్తం వీళ్ళందరూ కూడా క్లోజ్గా ఉండడం అంతా. దాంతో తను డైరెక్టర్ అయిన తర్వాత కొంచెం నాకు బ్రేక్ పాయింట్ వచ్చింది చెప్పాలంటే. సో ఇండస్ట్రీలో నాకు 100% ఇది కాదు 100 జన్మలు ఎత్తినా ఇదే మాట చెప్తాను, హీఈస్ మై గాడ్ ఫాదర్ పూరి గారు, పూరి జగన్నాథ్. ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడు చక్రికి కూడా మ్యూజిక్ ఇవ్వడం ఫస్ట్ బాచి. అవును, అతను చక్రికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఆయనకి వచ్చాడు బల్ల మీద 4 కొట్టి వినిపించాడు, ట్యూన్లు చాలా బాగున్నాయి. వెంటనే చక్రి చేస్తున్న సినిమాకి మ్యూజిక్ అని ఇచ్చేసాడు. సీరియల్ కూడా ఇవ్వలేదా, జస్ట్ బలమే కొట్టింది అంతే. సత్యదేవ్ ఉన్నాడు కదా మన ఆదిత్య సత్యదేవ్, అవును, అతను తీసుకొచ్చాడు ఆ రోజు. తీసుకొస్తే జస్ట్ పాడుతుంటే వినేసి డెసిషన్ తీసుకున్నాడు ఫట్మని. చెప్పాడు ఒక చిన్న ఆబ్లిగేషన్ నాకు అన్నాడు, ఏంటంటే వీటితో పాట పాడించాను నాకు చూపించాడు. ఓకే